పరమాత్మ స్వరూపంగా నేత్రముకు ఏది కనిపించినా కూడా అది పరమాత్మ స్వరూపం భావించవలను. తన ఎదుట ఏ వస్తువు గాని ఏ ప్రాణి గాని అగుపడినప్పుడు దాని రూపమును విడిచి దాని యందుగల జీవరూపముగా ఉన్న చిత్కళను తన యందున్న చిత్కళను ఏకమే అని అది తానేనని భావిస్తూ ఉండాలి. ఏది కనిపించినా ఏది వినిపిస్తున్నా నా యందు ఉన్నది ఆ ఇతర రూపమందున్నది ఒకే చైతన్యము, అంతా ఏకమే. కాబట్టి ఆ చైతన్య స్వరూపం ఉందే ఆ వస్త్రం మీద ఉన్న చిత్రంలాగా ఇది నా తెలివి అందే తెలియబడుతోంది. అది నాకంటే వేరు కాదు. నా చేత తెలియబడి నా తెలివిలోనే ఉండి మళ్ళీ నా తెలివిలోనే లయిస్తుంది. కాబట్టి దృశ్యంలో ఉన్నటువంటి సమస్త ప్రాణి కోటి అంతా నాకంటే వేరు కాదు అని భావించవలేను. కొంచెం కష్టమైన పనే గాని జాగ్రత్తగా చేసుకోవాలి. చెవులకు ఏ శబ్దం వినపడుతున్నవో ఆ వినుట ఎందు కూడా బ్రహ్మమేనని భావించవలేను గాని అన్యముగా భావించకూడదు. అనేక శబ్దాలు చెవులకి వినపడుతూ ఉంటాయి. ఆ వినపడుతున్నటువంటి విషయాల పట్ల మన భావాల్ని కలిపి దాంతో ఊరేగిపోతూ ఉంటాం. అయితే జ్ఞాని అన్నవాడు ఈ వినపడుట అన్నది ఏ బ్రహ్మ చైతన్య స్పర్శ వల్ల వినపడుతుందో ఆ బ్రహ్మమునే చూస్తూ ఉంటాడు తప్ప వినపడే విషయమందు ఆసక్తిని చూపించడు. ఎందుకంటే అక్కడ తెలివి స్వరూపంలో నేను ఉన్నాను కాబట్టి అది వినపడుతుంది. వినపడడానికి దానికి ఏ విధమైనటువంటి ప్రత్యేక విలువ లేదు. నువ్వు విడిచి ఆ శబ్దము లేదు. ఆ శబ్దమా తనకు తానే ఉన్నట్లు తోస్తుంది. దానిలో రాగద్వేషి విషయాలను చూపిస్తుంది. భావం చేరితేను నేను బ్రహ్మమునన్న భావం ఉంటే ఆ శబ్దం కూడా బ్రహ్మమయమైపోతుంది. నీకు ఆ భావన లేకపోవడం వల్ల ఎక్కడ ఏ చప్పుడు వినపడినా ఏ మాట వినిపించినా కూడా ఆ మాట పట్ల నీకు ఆసక్తి కలిగి ఆ దాని పట్ల నీ భావాలను కలిపి నువ్వు ఆ శబ్దాలని లోక శబ్దాలుగా రాగద్వేష శబ్దాలుగా నువ్వు వింటూ ఉంటాం మనం. అయితే ఇక్కడ అలా కాదు. శబ్దము వినపడింది అంటే ఏముంటే బ్రహ్మమయం నేనుంటే నా వల్ల ఉన్న శబ్దము నాకంటే అన్యమైనది కాదు. కాబట్టి నా వల్ల ఆ శబ్దము ఉంది అని అక్కడికక్కడ నీ స్వరూపాన్ని నువ్వు స్మరణ చేయడం వల్ల ఆ శబ్దంలోకి నీ భావాలు అజ్ఞాన భావాలు చేరవు గనక ఆ శబ్దాలు నిన్ను బంధించవు. అలా కాకుండా శబ్దంతో నువ్వు చేరిపోతే దాన్ని నానా రకాల ఊహలతో ఆ భావాలు బంధిస్తాయి. కాబట్టి శబ్ద విషయంలో గాని దృశ్య విషయంలో గాని అలాగే మిగతా 3 ఇంద్రియాల విషయంలో గాని ఎక్కడ ఏది ఏ ఇంద్రియానికి తెలియబడినా దానికి ఆధారమైన నా తెలివి స్వరూప స్మరణలో నేను ఉన్నప్పుడు ఆ ఇంద్రియ విషయాల పట్ల రాగద్వేషాది వాసనలు నాకు రేగవు. అవి రేగకుండా ఉండాలి అంటే ఏది ఉన్నా బ్రహ్మమునైన నేనుంటేనే, నన్ను విడిచి ఏవీ లేవు అని నీ స్వరూపం ఏది ఇంద్రియాలకు తెలుస్తున్నా సరే నీ స్వరూప స్మరణ చేత ఆ ఇంద్రియ విషయాలన్నింటినీ కూడా నువ్వు నెట్టివేయగలుగుతావు. అంతే తప్ప నీ స్వరూపాన్ని మర్చిపోయావంటే ఆ ఇంద్రియ విషయాలు నేను లోకంలోకి లాగేస్తాయి. కాబట్టి ఏది వినపడుతున్నా ఏది కనపడుతున్నా బ్రహ్మస్వరూపమైన తానే గాని మరొకటి కాదు అని తెలుసుకోవాలే గాని అన్య విషయముగా దాన్ని భావించకూడదు. ఎందుకంటే ఆ విషయం మీద మనకు ఆసక్తి లేదనుకో, అది వినపడుతున్నా లేని దానిలాగే ఉంటుంది, కనపడుతున్నా లేని దానిలాగే ఉంటుంది. ఎందుకంటే ఆసక్తి లేకపోవడం వల్ల. ఆసక్తి లేకుండా మనం ఎలా చేసుకోవాలి? ఇంతకుముందు మరి వాటి మీద ఆసక్తి ఉంది కదా మనకి. ఇప్పుడు ఆసక్తి పోవాలంటే మనం ఏం చేయాలి? తెలియని నేను లేకపోతే అవన్నీ ఉన్నాయా ఏమిటి? ఇప్పుడు నేను నిద్రపోతున్నాను అనుకుందాం, ఇప్పుడు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి? నిశ్చింతగా ఉన్నావు కదా. ఇప్పుడు మెలకుగా ఉన్నాను అనుకుంటున్నావు, అవన్నీ ఉన్నాయి అని ఆకర్షణలోకి వెళ్ళిపోతున్నావు. అవునా? అప్పుడు నువ్వుంటేనే దీనికి విలువ. దానికి నువ్వు ఇది ఫలానా అన్న భావాన్ని కలిపితేనే దానికి విలువ. కాబట్టి ఆ భావాల్ని కలపకుండా వాటికి విలువనివ్వకుండా నీ స్వరూప స్మరణతో నిరంతరం ఉంటూ ఉంటే ఇంద్రియాలు కూడా ఇంద్రియ విషయాల్లోకి మాటికి జొరపడకుండా, మనస్సు కూడా ఇంకా ఇంద్రియాల విషయ సమాచారాన్ని ఇవ్వకపోతే సంకల్ప వికల్పాలు చెయ్యలేక, బుద్ధి కూడా ఏ సమాచారాన్ని అందించకుండా
ఆ బ్రహ్మస్వరూపపు భావనలో నిశ్చయంగా ఉండేలాగా మాటి మాటికి చేసుకుంటూ ఉంటే, నువ్వు అసలు నీ స్వరూప స్మరణ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయమ్మా. నువ్వు అది చేయకుండా ఇంకేదో కాసేపు ఇది చేసి కాసేపు అది చేసి కాసేపు ఏదో బ్రహ్మంగా ఉన్నాను అని అనుకుంటే అది తాత్కాలికంగా ఆ క్షణానికి తప్ప మరుక్షణం మళ్ళీ మాయావిలాసం తప్పదు. లభతే ఇది నాసిక చేత ఏది ఏది ఆఘ్రాణింపబడుచున్నదో అది అంతయును పరమాత్మయే. జిహ్వ చేత ఏ రసము గ్రహింపబడుతున్నను అది అంతయు పరమాత్మయే. అలాగే సర్వము మరచి పరమాత్మను అనుసంధించునటువంటి యోగి తాను చర్మము చేత స్పర్శించినదంతయును బ్రహ్మమే కాని అన్యము కాదు. బ్రహ్మమైన నేను లేకపోతే చర్మానికి స్పర్శ ఎక్కడిది? నువ్వు స్పర్శ ఎంత గొప్పతనానికి లోబడిపోతానే తప్ప ఈ స్పర్శకి విలువేమిటి అంటే అవతలి వ్యక్తో అవతలి వస్తువో అనుకుంటాం మనం. కానీ విలువెవరు? బ్రహ్మము. నేను కటికిరాయి మీద మండుటెండలో నిద్ర, మరి అతడికి ఎండ గాని దాని తాపం గాని ఆ రాయి యొక్క గట్టితనం గాని అతన్ని ఏమైనా బంధించాయా? లేదు కదా. ఎందుచేత? అతడికే ఆ ఎండ, ఆ చర్మము, ఆ బండ అన్న ధ్యాస అక్కడ లేదు. లేకపోవడం వల్ల దాని యొక్క బంధం అతడికి లేదు. అవునా? నిద్రలో. అలాగే జ్ఞాని కటిక బండ మీద మిట్ట మధ్యపు ఎండలో కూడా అంత హాయిగా నిద్రించగలడు. ఎందుకంటే అతడికి బ్రహ్మభావనలో స్థిరపడి ఉన్నాడు గనక దేహభావన గాని జగద్భావన గాని ఉండదు గనక వాటి పట్ల అతడు నిశ్చింతగా ఉంటాడు. అవునా? మనం మాటి మాటికి అలా ఉంటూ ఉంటే ఆ యోగం మనకు వస్తుంది. కావాలని కాదు, ఆ దేహం ప్రారంధాన వశాన్ని అలా జరుగుతుంది అనుకో, కానీ అంత నిర్వికల్పంగా మనం ఉండాలి. ఏ శబ్దాలైనా ఉంటే ఉన్నాయని నాకు తెలుస్తోంది, నేను తెలివిని. దృశ్యాలు ఉన్నాయని నాకు తెలుస్తోంది, నేను తెలివిని. అలాగే వాసనలు, అలాగే రుచులు నాకు తెలుస్తున్నాయి, నేను తెలివిని అని మాటికి తెలియబడే వాటి వైపుకి ఒరకకుండా తెలివి స్వరూప స్మరణతో సదా మనం ఉండాలి అని ఇక్కడ హెచ్చరికమ్మ. సర్వమును మర్చి పరమాత్మను అనుసంధించువాడు చర్మము యందు బ్రహ్మమును భావించవలయును. అనగా కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక, జ్ఞానేంద్రియములు 5 చేత తెలుసుకున్నటువంటిది అంతా కూడా బ్రహ్మమే. బ్రహ్మం అన్నది లేకపోతే, తెలివి స్వరూపం అన్నది లేకపోతే తెలియబడేదేది కూడా లేదు. ఒకవేళ ఉన్నా అది బ్రహ్మమే అయి ఉన్నది అని ఆత్మానుసంధానం చేస్తూ ఉండవలయును. ఉన్నను కూడా అది బ్రహ్మమే అయి ఉన్నదట. అదేమిటండి, అది బ్రహ్మమై ఉండడం ఏమిటి? నేను లేకపోతే దానికి విలువ లేదు కదా, నాలో ఉంది. లేదు కదా, విడిచి లేదు గనక అది బ్రహ్మమే. ఇప్పుడు బ్రహ్మమే అయిపోయినప్పుడు ఇక వ్యామోహమే ఉంటుంది? లేదు. కాబట్టి నిరంతరము బ్రహ్మాను చింతనం చేత, బ్రహ్మస్వరూపపు స్మరణము చేత ఈ ఇంద్రియ జన్య విషయ వ్యామోహాలు, మనసులో ఉన్నటువంటి సంకల్ప వికల్పాలు, బుద్ధిలో ఉన్న వాసనలన్నీ కూడా మళ్ళీ లేచి జగత్తుతో నిన్ను ముడిపెట్టకుండా బ్రహ్మ భావన చేత జ్ఞానాగ్ని కలిగి అదిగో ఆ హృదయ గ్రంథి ఇచ్చిపోతుంది. అలాగ హృదయ గ్రంథి తెగాలి తప్ప ఊరికే అనుకుంటే ఏదో వినుకుంటే అవ్వదు. నిరంతర బ్రహ్మానుచింతనమే జీవిత ధ్యేయమై ఉండాలి. ఇక బాహ్య దృష్టికి భేదముగా కనపడుచున్న ఈ ప్రపంచమును జ్ఞాన దృష్టి చేత బ్రహ్మాకారముగానే చూడాలి. ఎంత పెద్ద వేరువేరుగా ఉన్న ఎంత పెద్ద ప్రపంచముందో. 84 లక్షల రకాల జీవరాశులట. ఒక్కొక్క రకానికి ఎన్ని కోట్లున్నాయో చెప్పలేం. అంత పెద్దదైన ఈ విశ్వము భేదముగా కనపడుతూ ఉన్నను ఈ ప్రపంచమును జ్ఞాన దృష్టి చేత బ్రహ్మాకారముగానే చూడాలి. ఎంత గొప్పవైనా, ఎన్ని రకాలైనా, ఎన్ని కోట్లైనా నా తెలివిలోనే. ఇన్ని ఉన్నాయట అని దేనికి తెలిసింది? తెలివికే. ఎన్ని కోట్ల జీవరాశులున్నా నా తెలివి అనేటువంటి ఈ బ్రహ్మ దృష్టి, బ్రహ్మాకారము లేకపోతే
దానివల్ల తెలియబడేవేవి కూడా లేనివే అని చూడవలేను. అనగా నామరూపముల విభేద జ్ఞానాన్ని విడిచిపెట్టు, వాటి అందున్న సత్తాను గ్రహించు, అఖండాకార చిదాకాశముగా భావిస్తూ ఉండు. అంతా ఆ చిన్మయ స్వరూపమునందే కలుగుతూ క్షణకాలం తోస్తూ మళ్ళీ మలిగిపోతూ ఉన్నదే తప్ప నా చిదాకాశ స్వరూపమైన నేను నిర్వికారుడను అని భావించవలేను. ప్రపంచము లోపలను పైనను కూడా చిదాకాశమే వ్యాపించి ఉన్నందున నేత్రమును కగుబడి స్థూల రూపమును విడిచిపెట్టి ప్రతి ప్రాణి యందు ప్రతి వస్తువు యందు ఆ సత్తారూపముగా ఉన్న చిత్కళని నీవు జ్ఞాన దృష్టితో నిరంతరము గ్రహిస్తూ ఉండు. అప్పుడు జగత్తంతా తానుగాను బ్రహ్మస్వరూపముగాను ఒకటిగాను కనపడుతుంది. తాను అన్న జగత్తు, జగత్తు అన్న బ్రహ్మమన్నా ఒకటే అన్న భావన దృఢమవుతుంది. నేనన్నా జగత్తన్నా బ్రహ్మమన్నా అంతా ఒకే ఒక్క చిదాకాశ స్వరూపము. నేను అఖండ చైతన్య స్వరూపమైన ప్రకాశవంతమైన చిదాకాశ స్వరూపుడనే ఉన్నాను. అట్టి నేను బ్రహ్మమును. అట్టి నాయందు ఉన్న సమస్త దృశ్య రూపమైన జగత్తంతయును బ్రహ్మమయమే. నన్ను విడిచి అది లేదు, ఉన్నను అది నేనే అన్న భావన మనకి దృఢమై ఉండాలి. ఈ భావన మళ్ళీ భావించుకోండి. మళ్ళీ చెప్పుకుంటూ మళ్ళీ అనుకుంటూ మళ్ళీ ఈ భావనని మనం భావించుకుంటూ ఉండాలి. చూచేవాడు, చూడడము, చూడబడే వస్తువు, ఈ మూడును ఎక్కడ లయమైపోతాయో జ్ఞాన దృష్టిని ఆ స్థలమునందు ఉంచవలేను. చూచేవాడెవడు? నేను. చూడబడేది ఏది? దృశ్యము కదా. చూచుట అన్నదేది? చూపు. ఇవి మూడు ఎవరివి? నేను అని ఆ నేను బ్రహ్మమును అన్న భావనలో నీవు ఈ చూచేవాడు, చూడబడేది, చూపు మూడు తానైన బ్రహ్మమే అని నీ బ్రహ్మభావమునందు నీ యందు నీవు నిరంతరము నిలకడ కలిగి ఈ చూచేవాడిని, చూడబడేదాన్ని, ఈ చూపుని దాని మూలమైన నీ స్వరూపమునందు ఐక్యమునరింప చేస్తూ ఉండాలి. మా లోతులకు వెళ్తున్నారమ్మా. బాహ్య దృష్టి చేత నాసికాగ్రమును చూడటం వ్యర్థము. ఊరికి అలాగా ముక్కు చివరిని చూడండి అంటారు. ఇది అగువాడు తురీయాశ్రమమునకు చెందినవాడుగాన సర్వదా తురీయ అవస్థను పొంది ఉండవలెను. ఎందుకంటే ఏదో ముక్కు కోసం చూడడం, ఇక్కడ చూడడం, అక్కడ చూడడం కాదు, తను తాను చూడడమే చెయ్యాలి. తను తానెవరు? బ్రహ్మమై ఉన్నాను అన్న భావనతోనే ఉండాలి. తురీయ అవస్థ అంటే ప్రపంచ వ్యవహారం అంతా మనోబుద్ధుల చేత జరుగుతోంది. సంకల్పం పుట్టడం మనసు వల్ల ఆ వృత్తిని విచారించి ఆచరించడం గాని విడవడం గాని చేసే పనిని అంగీకరించడం బుద్ధి పని. ఈ రెండూ కూడా సర్వదా కలిసే ఉంటే మనసు బుద్ధి నిశ్చయిస్తూ ఉంటుంది. దానికి తగినట్లుగా మనసు సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. ఇవి రెండు సదా కలిసే ఉంటాయి. రెండును పనిలో ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. రెండు తమస్సులో లయమైనప్పుడు నిద్రావస్థ. ఈ రెండిటికి మధ్యస్థ అవస్థ స్వప్నము. ఈ రెండు అవస్థలకు మధ్య అవస్థ తురీయము. సాధకుడు జాగ్రత్త అవస్థలో నుంచి మనస్సు యందు వృత్తి పుట్టకుండా ఇప్పుడు మనం ఏం చేయాలి? నిద్రలో లయమైపోతే సాధన చేయడానికి కుదరదు. అందుచేత సాధకుడు మెలకువలోనే జాగ్రత్త అవస్థలో ఉండి మనస్సునందు తలంపు పుట్టకుండా దానిని మాటికి లయింప చేసి బుద్ధిని మాత్రం లయింప చేయకూడదు. శిరో మధ్యమున ద్వాదశాంతమున్న చిత్కళను ధ్యానిస్తూ ఉండవలేను. తన యందు ఉన్నటువంటి తన స్వరూపమును తాను తెలివి స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మనసులో తలంపుని పుట్టనివ్వకుండా చెయ్యాలి. బుద్ధి యందు తన స్వరూపమును ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు వెనుక చెప్పిన త్రిపుటి నశించిపోతుంది. ఇది తురీయ అవస్థగా ఉన్నది కాబట్టి యోగయుగు ఎతికి ఇదే ముఖ్యము. మోక్షమును జీవుడు పరమాత్మ స్వరూపమును పొందాలి అని ప్రయత్నము చేసేటువంటి యోగి
నిరంతరము కూడా తన దృష్టిని, బుద్ధిని మేల్కొల్పి ఉంచి మనస్సుని లయింపచేసి ఆ బుద్ధిలో స్వరూప మననము చేస్తూ ఉండాలి. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది అత్తయ్య. బుద్ధిలో స్వరూప మననము అంతే. మనస్సుని అనేక వాసనలు మనస్సును లయింపచేస్తూ ఉండాలి. బుద్ధిని నిద్రపోనివ్వకూడదు కదా, అదే మెలకువ. దానిలో స్వరూపం ఉండాలి. ఇంతకు ముందు బుద్ధిలో మరి జగద్రూప దేహరూప వాసనలన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ బుద్ధిలో స్వరూప స్మరణ, ఆ స్వరూప స్మరణ చేస్తూ బుద్ధిని లయించనివ్వకుండా, మనసుని విజృంభించనివ్వకుండా ఉన్నటువంటి దివ్య ధ్యాన స్థితిలోనే ఉండాలి యోగి. ప్రతి క్షణము కూడా, ప్రతి వ్యవహారమందు కూడా, వ్యవహార కాలమందు ఆ వ్యవహారములకన్నిటికీ బ్రహ్మమైన నేనే ఆధారము, ఇది అంతా తాత్కాలికము అని వ్యవహారాలు చేస్తూ ఇక ప్రతి క్షణము కూడా మనస్సుని ఊరికే విజృంభించనివ్వకుండా బుద్ధిని నేను బ్రహ్మము నిశ్చయ ధ్యానమందు నిలుపుకొని ఉండాలి. అలాగే సంగరహితుడు యోగి ఇతరులు తనను ఇట్టి స్వభావం గలవాడు, అట్టి స్వభావం గలవాడు, ఇటువంటి ఆచారాలు గలవాడు అని తెలుసుకోవడానికి వీలు లేనివాడే దేవాలయమందును, శ్మశానములందును, వృక్షమూలముయందును, పర్వత గృహయందును సదా బ్రహ్మమును ధ్యానిస్తూ ఉండాలి. అటువంటి యోగి ఇక వీడు ఫలానావాడురా వాడు వీడు అని ఇతరులు అనుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, వారందరికీ దొరకకుండా తాను ఏకాంత ప్రదేశాలను వెతుక్కొని అక్కడ ఉంటూ ఉండాలి. జగత్తు సత్యమనినా భయపడాలి. జగత్తు మిథ్యగా తెలిసిన తరువాత, ఉన్నదంతా బ్రహ్మమే తానేనని జ్ఞానము కలిగిన తరువాత, జగత్తుగా తోచుచున్నదంతయును తనకంటే వేరుగా లేదని తెలిసిన తరువాత, కర్రలేని అగ్నివలే శాంతుడై భయ అభినివేశములు విడిచిపెడతాడు కదా. నేను లేకపోతే ఏదీ లేదు కదా. ఈ జగత్తు సత్యత్వము నా మీద ఆధారపడి ఉంది తప్ప దాని మీద నేను ఆధారపడి లేను. నేను సత్యస్వరూపుడను అన్నటువంటి నన్ను విడిచి ఈ జగత్ అన్నది ఏదియున్నో లేదు అని తెలుసుకున్న తరువాత ఇక అటువంటి వాడు కర్రలేని అగ్నివలే శాంతుడై భయ అభినివేశాలను విడివను. కాబట్టి ఏముంది, ఇక కర్ర లేకపోతే అగ్ని ఎక్కడుంది? కర్రని మరి ఒక కర్రతో రాపిడి పెడితే అగ్ని వస్తుంది. ఇక్కడ కర్రలే లేదు, ఉందా? లేదు కదా. అలాగే దానివల్ల అగ్ని భయం ఉంటుంది. కానీ ఇప్పుడు భయపడవలసిన పని ఏముంది? తనకంటే భిన్నముగా ఏదైనా ఉంటే కదా భయపడాలి. అంతేగాని సర్వము తానే అయినప్పుడు ఏడ భయపడవలేను? భయపడవలసిన అవసరమే లేదు. అంటే ఇంకా మనం మన దృష్టిలోకి దిగి చెప్పుకోవాలి అంటే మనం ప్రతి క్షణం భయపడిపోతాం. ఏమైపోతుందో, ఇలా అయిపోతుందేమో, అలా అయిపోతుందేమో, చచ్చిపోతామేమో, లేకపోతే అలా అది పోతుందేమో, ఇది పోతుందేమో భయంతో కదా ఉంటాం మనం. వ్యవహార కాలం అంతా అదేనా? అంతే. ఎందుకు భయపడుతున్నాం? అవి పోతే నాకు సుఖం ఉండదు, నాకు ఏదో అయిపోతుంది, నేను ఏదో నాశనం అయిపోతాను, నేను దుఃఖితుడిని అయిపోతాను అన్న భావన ఉండడం చేత భయపడతాం. అయితే మరి నేను నాశనము లేని వాడను, నేను లేకపోతే ఈ భయపడవలసిన వస్తువే లేదు. ఒకవేళ భయం అన్నది కూడా నేనుంటేనే, అవునా? భయం లేకపోవడం అనేది కూడా నేనుంటేనే. అందుచేత నేను లేకపోతే భయము లేదు, భయపెట్టేటువంటి దృశ్యము లేదు. ఆ దృశ్యాలు అవి లేకపోయినా నేనున్నాను. కాబట్టి నాకు లేకపోవడం అనేది లేదు, అట్టి నాకు దుఃఖం అన్నది లేదు, నేను శాశ్వతుడై ఉన్నాను అన్న భావన బలం చేత ఏమవుతుంది, మన నుంచి ఈ భయం అంతా కూడా నెమ్మది నెమ్మదిగా తొలగిపోతుంది. అటువంటి భావన చేసుకుంటూ భయాన్ని మనం పోగొట్టుకోవాలి. తనకంటే భిన్నముగా ఏదైనా ఉంటే కదా భయపడ్డానికి. నేనుంటేనే కదా భయం. ఆ నిద్రలో చచ్చిపోయిన వాళ్ళకి ఏమో ఏం జరిగిందో తెలియదు. మెలకుగా ఉన్నవాడు భయపడి పారిపోతున్నాడు, నిద్రలో ఉన్నవాడు భయపడుతున్నాడో బాధపడుతున్నాడో తెలియదు, చచ్చిపోతున్నాడు.
కానీ మనం తెలుసుకొని ఏది జరిగినా ఎలా జరిగినా ఎప్పుడు జరిగినా నేను ఉన్నాను గనకనే, నేను ఉన్నానన్నది శాశ్వతము, ఇదిగా అదిగా దేహముగానో మరొక దానిగానో ఉన్నానన్నది అశాశ్వతము. ఇప్పుడు గాని రేపు గాని ఎప్పుడు గాని ఈ దేహము రాలిపోక తప్పదు. దీంతో పాటు దీనితో ఉన్నటువంటి సమస్త రాగద్వేషాది బంధాలు తొలగిపోక తప్పవు. అది పోయేదే, నేను శాశ్వతుడను అన్న భావన బలం చేత మన నుంచి భయము అదే తొలగిపోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ శాశ్వత స్వరూప మరణమును నువ్వు వదులరాదు. ఇదే నిరంతర స్వరూప మరణం వల్ల మనకు కలిగేటువంటి నిర్భయత్వము. ఇక మనస్సును జయించిన వాడు శాంతుడై ఉంటాడు, బాహ్య ఇంద్రియాలను జయించిన వాడు దాంతుడై ఉంటాడు. శాస్త్రములు యందు చెప్పినటువంటి కర్మలను త్యజించిన వాడు ఉపరతుడై ఉంటాడు, శీతోష్ణాలను సహించువాడు తితిక్షుడై ఉంటాడు. వేదములు శాస్త్రములు పూర్ణముగా తెలుసుకున్నవాడు అనూచానుడు. కాబట్టి శాంతుడు, దాంతుడు, ఉపరతుడు, తితీక్షుడు, అనూచానుడు అగువాడు ఎవడై ఉన్నాడో వాడే సర్వజ్ఞుడు. సర్వమయమైనటువంటి బ్రహ్మము తాను అన్న సమభావంతో ఉంటాడు. కాబట్టి పై లక్ష్యం లేనివాడు సర్వజ్ఞుడు, సర్వసముడు కాజాలడు. తాను బ్రహ్మమునని నిరంతర మననము చేసిన వాడికి ఈ లక్షణాలన్నీ వాటికి అవే అబ్బుతాయి. ఒక్కొక్క లక్షణాన్ని విడివిడిగా మనం నేర్చుకోక్కర్లేదు. ఈ స్వామి చెప్పినటువంటి బోధల యొక్క సారము నీ స్వరూప మననమే నీ ధ్యేయమైపోయినప్పుడు, నిరంతర స్వరూప మననంలోనే మనం ఉన్నప్పుడు ఈ లక్షణాలన్నీ వాడికి అవలీలుగా వస్తాయి. శాంతుడు, దాంతుడు ఇవన్నీను. ఇక ఉపరతుడు, తితీక్షుడు, అనూచానుడు అనేటువంటి లక్షణాలని తాను బ్రహ్మములను నిరంతర తన స్వరూపమే బ్రహ్మములని మాట కనుక్కోవడం కాదు, మన స్వరూపం మనకి తెలిసింది కదా. తెలిసిందంటే తెలివై ఉన్నానని, నేను జ్ఞానమునై ఉన్నానని, నేను ప్రకాశమునై ఉన్నానని, నేను సర్వకాల సర్వావస్థలందు ఉన్నవాడనని, అట్టి నేను పరబ్రహ్మ స్వరూపుడనని మనం గురువు చెప్పినటువంటి శాస్త్రం చెడు బోధల ద్వారా మరీ 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 చెప్పుకుంటూ మననం చేసుకుంటున్నాం గనక మన స్వరూపపు అనుభవం మనకు అప్పుడప్పుడు కలుగుతోంది గనక ఇక ఆ అనుభవపు ఎరుకతో మరల 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 మన స్వరూప స్ఫురణమే సదా కలిగి ఉండాలే తప్ప ఇక అన్య విషయాల మీదకి మన మనసుని మన బుద్ధిని వెళ్ళనివ్వకూడదు. మరి చాలా పెద్ద పెద్ద భారము, పెద్ద పెద్ద సాధన ఈ మణిమంజూష్ చెప్పుకోవడం వల్ల మనకు కలుగుతోంది. భార్య కావాలి, పుత్రులు కావాలి, ధనము కావాలి అనున్నటువంటి ఈష్ణత్వమును విడిచి దేవరుణము, ఋషిరుణము, పుత్రుణము పరమాత్మ ఇట్టిదని తెలుసుకుని చిత్తమునందు ఎట్టి ఇతర సంకల్పములు లేకుండా ఏ ఆశ్రమం నందో గాని ఏ ఆశ్రమం నువ్వు ఏ గృహస్థుడుగా ఉంటావో, సన్యాసిగా ఉంటావో, ఎలా ఉంటావో, ఏ ఆశ్రమందైనా సరే నాకు ఇది కావాలి అది కావాలి, ఇది లేకపోతే ఎలాగా అది లేకపోతే ఎలాగా, ఈ రుణాలు తీరాలి ఆ రుణాలు తీరాలని అనుకోకుండా ఇక నీ స్వరూప చింతనతోనే సదా ఉండు. దాని సమస్తము సిద్ధిస్తాయి, సమస్తము తొలగిపోతాయి. ఈ ఒక్కటి చేయకుండా ఎన్ని చేసినా సరే నీకు విడుదల అన్నది కలుగదు. ప్రాణాయామము చేయదలిచిన వాడు మొదట రాజయోగం అష్టాంగ యోగాలు చక్కగా అనుసరించి అనంతరము ఇడా పింగళ సుషుమ్న అను నాడులను గురు ఉపదేశయుక్తంగా శుద్ధి చేసుకుని ప్రాణాయామము చేయుటకు ప్రారంభింపవలయును. వీరిని అభ్యసించకుండా ప్రాణాయామము చేయబూననేని తప్పక ముప్పు వాటిల్లును. కాబట్టి అది కూడా నీకు ప్రాణాయామము చేసి ఇక ఏదైనా దాని వల్ల ప్రయోజనం పొందాలి అనుకుంటే దాన్ని గురు ఉపదేశం ద్వారా, ఆయన సన్నిధానం ద్వారా, ఆయన చెప్పిన పద్ధతిలో చేసుకుని శుద్ధి చేసుకోవాలే తప్ప అలా కాకుండా ప్రాణాయామం చేద్దామని తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో పూనుకుంటే అది నీకు ముప్పు వాటిల్లింప చేస్తుంది. ఏ విధములైన చింత వలను గాని మనమునందు ఏ విధమైన చింతను ఉంచుకోకుండా స్థిరమైన చిత్తముతో ఆత్మస్వరూపమును ఎరిగిన వాడే ప్రాణాయామం చేయవలయును గాని
ఇట్టి శక్తి సంపాదించు కొనినవాడు ప్రాణాయామం చేయుటకు అర్హుడు కాడు. కాబట్టి ఏ విధమైన చింతలు చిత్తములో లేకుండా ఉంచుకుని స్థిరమైన చిత్తంతో ఆత్మస్వరూపమును తెలుసుకున్నవాడు ప్రాణాయామము చేయవలెను గాని ఇట్టి శక్తి సంపాదించు కొననివాడు ప్రాణాయామము చేయుటకు అర్హుడు కాడు. ఆత్మస్వరూపమును తెలుసుకున్నవాడే మనోబుద్ధ్యాదులను వశమునందు ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆత్మస్వరూపాన్ని ఎప్పుడైతే తను ఓహో నేను చిన్మయ స్వరూపుణ్ణి, నేను తెలివి స్వరూపుణ్ణి కదా, ఇప్పుడు గతంలో లాగా నా చేత తెలియబడే నా వల్ల శక్తి పొందేటువంటి దేహేంద్రియ మనోబుద్ధులకి నేను వశుడును కారాదు. నేను నా చిన్మయ స్వరూపమునే అయి ఉన్నాను, నేను లేకపోతే వీటికి విలువ లేదు అని నిరంతర మననం చేస్తూ ఉండడం చేత అతడు మనోబుద్ధ్యాదులను వశంలో ఉంచుకోగలుగుతాడు. ప్రయత్నం కూడా దానికోసమే చేయాలి నిరంతరం. అంతే. కాబట్టి వాయుధారణ చేయుటకు యత్నించు యతి తన మనస్సున ఏ విధమైన సంకల్పములు లేకుండా నిశ్చలముగా ఉంచి కుంభక ప్రాణాయామమును అభ్యసించాలి. అంటే బ్రహ్మమునందే మనోప్రాణ వృత్తులన్నిటినీ నియమించి శాంతుడై ధారణాయోగమును చెయ్యాలి. ఇతర విషయములు ఎందు మనసుని వెళ్ళనివ్వకూడదు. కాబట్టి ఇది ప్రథమము విధి వ్యాఖ్య ప్రకరణము సమాప్తము. ఇది విధి వ్యాఖ్య ప్రకరణలో అనేక సాధనలతో ఎట్లయినా గాని ఎప్పుడైనా గాని నిరంతరము నేను బ్రహ్మమును, నేను తెలివి స్వరూపమును, నేను చిన్మయ స్వరూపమును, నేను స్వయం ప్రకాశ స్వరూపమును అన్న భావాన్ని ఒక్క క్షణం కూడా నిద్ర మేలుకొన్నది మొదలు నిద్రపోయే వరకు నీ స్వరూప స్మరణమే నీ ధ్యేయమై ఉండడం కంటే చేయవలసిన సాధన ఏదీ లేదు. నీవు నీ స్వరూప స్మరణలో ఉంటే జరగవలసినవన్నీ అవే జరుగుతాయి. దానివల్ల నీకే ప్రమాదము రాదు. అప్పుడు నిరంతర బ్రహ్మాను చింతనముతో మనం మేల్కొన్నది మొదలు నిద్రపోయే వరకు ఉండుటయే అన్నటువంటి నిశ్చయ జ్ఞానం మనకి ఈ విధి వ్యాఖ్య ప్రకరణం వల్ల కలిగిందమ్మా. దీన్ని ఇక్కడ సమాప్తం చేసుకుందాము. రేపు బంధ మోక్ష వాక్య ప్రకరణాన్ని గురించి చెప్పుకుందామమ్మా. హరి ఓం. హరి ఓం అమ్మా.